సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు iDream మీడియా. నేను ప్రియదర్శన్. సో బేసిక్గా ఇప్పుడు మనం బర్నింగ్ టాపిక్ ఏంటంటే అటువైపు ఫెడరేషన్ యూనియన్కి అండ్ ఇటువైపు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మధ్య ఒక వార్ నడుస్తుంది. షూటింగ్లు అయితే ప్రస్తుతానికి బంద్ అయిపోయినాయి అని చెప్పి బయట సమాచారం అనేది నడుస్తుంది. అది ఎంతవరకు నిజం అనేది మనకైతే తెలియదు. బట్ థింగ్ ఏంటంటే వీళ్ళైతే యూనియన్ మెంబర్స్ అందరూ 30% హైక్ డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళైతే ఒక 5% వరకు అయితే మేము ఇవ్వగలమని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే మేము తప్ప, అంటే యూనియన్ మెంబర్స్ తప్ప నాన్ యూనియన్ మెంబర్స్ ఎవరు రాకూడదని చెప్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే స్కిల్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి మేము షూటింగ్స్ నడిపించేస్తామని అంటున్నారు. సో ఇలాంటి డీటెయిల్స్ చాలా ఉన్నాయి. ఇన్సైడ్ డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకోవడానికి మనతో పాటు ఫిల్మ్ క్రిటిక్, ఫిల్మ్ అనలిస్ట్ శ్రీకాంత్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్, ఫైన్ అండి, చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా తెలుసు బర్నింగ్ ఇష్యూ, అంటే షూటింగ్స్ ఆగిపోయినాయి. ఈ ఆగస్టు 4 నుండి షూటింగ్స్ అన్నీ ఆగిపోతున్నాయి అని చెప్పి అంటున్నారు. మనకు కూడా సిటీలో ఏమో షూటింగ్స్ జరుగుతున్నాయా లేదా అనే సమాచారం అయితే లేదు. సో ఏంటి అసలు ఈ ఇష్యూ ఏంటి? ఇష్యూ యొక్క తీవ్రత ఏంటి? ఇది యాక్చువల్గా తెర వెనకాల ఎప్పటి నుంచో ఈ ఇష్యూ నడుస్తుందండి. కాకపోతే ఇవాళ ఎంత పబ్లిక్ అయ్యి, అంత ఓపెన్ అప్ అయ్యి, అంత మీడియా న్యూస్ ఛానల్స్ అన్నింటిలో వచ్చి ఇదంతా ఇప్పుడు బర్నింగ్ టాపిక్ అయింది. కానీ వాస్తవంగా ఇది ఎప్పుడో ఒక 5-6 నెలల నుంచే వెనకాల ఈ ఇష్యూ నడుస్తుంది. ఎప్పటి నుంచో మాకు ఈ జీతాలు సరిపడలేదు, మాకు ఖర్చులు పెంచాలి, ఈ సినిమా హీరోలందరికీ భారీ స్థాయిలో రెమ్యునరేషన్లు, భారీ స్థాయిలో ఖర్చులు పెట్టి పాన్ ఇండియా రేంజ్లో సినిమాలన్నీ చేస్తున్నారు కదా, మరి మాకు సినిమాకు పనిచేసే కార్మికులు మాకెందుకు ఇది చేయరని వీళ్ళు బ్యాక్ ఎండ్ ఎప్పటి నుంచో గొడవ చేస్తున్నారు. ఇది సో ఇది ఈరోజు తీవ్ర రూపం దాల్చుకుంది. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇది ఎవరో కూడా అంటే ఏదో సడన్గా తీసుకొచ్చో లేకపోతే ఎవరో ఒకళ్ళ స్వలాభం కోసం వచ్చింది కాదు. ఇది వెనకాల ఎప్పటి నుంచో ఒక నివురుగప్పు నిప్పులాగా ఉన్న ప్రాబ్లం ఇది. ఒక 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు బ్లాస్ట్ అయింది. సో ఇది ఇండస్ట్రీకి అంటే ఒక మంచి ఇదైతే కాదు. ఇది సాధ్యమైన తొందరగా పరిష్కరించుకోవాలి పెద్దలు కూర్చొని. రెండోది ఏంటంటే ఇక్కడ కార్మికులు కూడా ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు సినీ పరిశ్రమ ఎలా ఉందో వాళ్ళు కూడా గ్రహించాలి. ఇప్పుడు సంవత్సరానికి ఎన్ని సినిమాలు వస్తున్నాయి, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఫలితం బాగలేకపోతే ఒకప్పుడు రోజుల్లాగా లేదు ఇవాళ. ఈ ఓటీటీ, పైరసీ ఇవన్నీ పెరిగిపోయిన తర్వాత సినిమా మనుగడే చాలా ప్రశ్నార్థకరం అయిపోయింది. ఒకప్పట్లాగా కనీసం 4 వారాల సినిమా కూడా కాదు, ఇవాళ 3 రోజుల సినిమా అయిపోయింది. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అలానే వాళ్ళు ఏదో నేను మీకు వచ్చేదే తీసుకోండి, తక్కువ తీసుకోండి అని నేను అంటలేదు. మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ 30%లో అంత కాకుండా ఒక 5%, ఒక 10% రీజనబుల్గా తీసుకొని దానికంటూ ఒక ఇది పెట్టుకోండి. ఎవ్రీ ఒక 2-3 ఇయర్స్కి ఒక 5%, 10% కాంక్రీట్గా పెంచే విధంగా మీ అందరూ అసోసియేషన్లో కూర్చొని మాట్లాడుకొని చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటే బెటర్. ఎందుకంటే అందరికీ అటు నిర్మాతలకు కానివ్వండి అందరికి కూడా అసోసియేషన్లు ఉన్నాయి. సో వీటిని రచ్చకెక్కి ఎవరు మీడియా ముందు ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడతాము, విమర్శలు చేయటం, హీరో అంతెందుకు తీసుకున్నాడు అంటాం, లేకపోతే ఇట్లా అంటాం. ఇప్పుడు అందరికీ తెలిసిందే ఇవాళ హీరో డైట్ లేకపోతే సినిమా ఉందా, ప్రొడ్యూసరు డబ్బులు పెట్టకపోతే సినిమా ఉందా, ప్రాపర్ డైరెక్టర్ లేకపోతే సినిమా ఉందా. అలానే కార్మికుడు అనే అతను నీకు రోజుకి 2,000 కాదు 10,000 ఇస్తానంటే నేను వచ్చి పని చేయనంటే షూటింగ్ జరిగిద్దా? సో ఇవన్నీ కూడా ఒకదానికి ఇంటర్లింక్డ్ అండి. అందరూ కలిసికట్టుగా ఉంటేనే పరిశ్రమ బాగుంటుంది. పరిశ్రమ కూడా మనుగడ అంటే ఇలాంటి ఇప్పుడు పరిస్థితే బాగా. సో ఇలాంటి టైంలో వీళ్ళు కలిసికట్టుగా ఉండాలి. ఈవెన్ ప్రొడ్యూసర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, అందరికీ తెలుసు బయట ఎలా ఉందో. సో వీళ్ళు కూడా ఏంటంటే మరీ అంటే ఎక్కువగా ఆశించకుండా, అలానే అటు ప్రొడ్యూసర్లు కూడా ఎంతో కొంత అంటే ఇప్పుడు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఖర్చులు పెరిగింది, అది వాస్తవమే కాబట్టి కొంత పెంచి ఒక 5-10% వరకు పెంచి సామరస్యంగా ఆ పెద్దలు కొంతమంది కూర్చొని చర్చించుకొని వాళ్ళ అసోసియేషన్లు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటే డెఫినెట్గా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. మరీ ముఖ్యంగా యూనియన్లు కొంతమంది ఉన్నారు, అంటే అన్ని యూనియన్లు కాదు, ఇప్పుడు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కొంచెం యారగెంట్గా ఉండటం, కొంచెం విపరీత పదాలు వదలటం, మాట్లాడటం ఎలా పడితే అలా చేస్తున్నారు. అది మంచిది కాదు. ఎందుకంటే సమస్యను అది ఇంకేం చేస్తుంది అంటే పెద్దది చేస్తుంది. అది ఇవేంటంటే 10 మందికి సంబంధించిన ఉపాధికి సంబంధించింది. ఇప్పుడు ప్రొడ్యూసర్లు కూడా వీళ్ళ మాటలు వీళ్ళు డిమాండ్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అసలు మేము లేబర్ కమిషనర్తో కూడా మాట్లాడుకున్నాం,
అసోసియేషన్ నుంచి వస్తేనే మేము సినిమా చేయాలని మాకు రూల్ ఏం లేదు. యంగ్ టాలెంట్ని, కొత్తగా ఔత్సాహికుల్ని, ఎవరైతే టాలెంటెడ్గా ఉన్నారో వాళ్ళు ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళని తీసుకొని సినిమాలు చేసుకుంటాం. ఎంతెంత ఇచ్చి వేళ్ళనే పెట్టుకొని ఎందుకు చేసుకోవాలి? అసలు అసోసియేషన్ ఏంటి, కార్డ్ సిస్టమ్ ఏంటి, వాళ్ళనే మేము ఎందుకు ఇచ్చేయాలి? కొత్తగా వచ్చే వాళ్ళందరినీ అసోసియేషన్లో చేరమంటాం. అది వాస్తవేగా. కంపల్సరీ మెంబర్షిప్ తీసుకోవాలంటున్నారు. ఏ అసోసియేషన్లో అయినా 2 లక్షల తక్కువ మెంబర్షిప్ లేదు. మరి కొత్తగా వచ్చేవాళ్ళు, అవకాశాల కోసం వచ్చేవాళ్ళు, అవకాశం కల్పిస్తానని ఎవరన్నా ఛాన్స్ ఇస్తానన్నా కూడా వాళ్ళు మళ్ళీ త్రూ అసోసియేషన్ దగ్గరికి వెళ్ళి ఆ మెంబర్షిప్ తీసుకోవటం, అక్కడి నుంచే రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో వాళ్ళన్నీ ఒక గైడ్ లైన్స్ పెడతాం, వాటిని ఫాలో అవ్వాలి. సో రాను ఇవి ఇప్పుడు మనం పెట్టుకునే రూల్స్ కానివ్వండి, అసోసియేషన్లో మెంబర్షిప్లు కానివ్వండి, ప్రతిదీ కూడా ఎలా ఉండాలి? 10 మందికి సౌలభ్యంగా ఉండాలి, ఈజీగా ఉండాలి అడాప్ట్ చేసుకోవడానికి. కొత్తగా వచ్చే వాళ్ళకి ఈజీగా ఉండాలి, వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వాలి. నేను వెళ్ళి ఈ అసోసియేషన్లో జాయిన్ అయితే నాకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ఏదో ఒక ఇన్సూరెన్స్ వస్తుంది, సెక్యూరిటీ ఉంటుంది, ఏదైనా సినిమా చేయించుకున్న జీతం నాకు ఇస్తానా, డబ్బులు ఎగ్గొడితే అసోసియేషన్ నిలబడి ఇప్పించిద్ది, అసోసియేషన్ నాకు చేదోడు వాడుగా నిలుస్తుంది, నాకు ఏదైనా ఇబ్బంది వచ్చి సినిమాలు లేని కష్టకాలంలో లేకపోతే నేను అనారోగ్యం బారిన పడినప్పుడు అసోసియేషన్ నాకు చేదోడు వాడోదుగా నిలబడుతుంది, ఏదో సహాయం చేస్తుంది, అలా ఉండాలి. కానీ ఏదో లాభాపేక్షతో ఒక డిమాండెడ్గా, ఇప్పుడు మీరే చెప్తున్నారు ఈ డబ్బులతో బతకలేవని, మరి అలాంటి లైట్ మెన్ గానో లేకపోతే ఒక కాస్ట్యూమర్ గానో లేకపోతే ఒక మేకప్ మ్యాన్ గానో ఇప్పుడు మరి చిన్నటికి వస్తున్నారు, వాళ్ళకి జీతాలు సరిపోవట్లేదు, 30% పెంచమంటున్నారు. మరి వాళ్ళ దగ్గర మరి మీరు 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు మీరు మెంబర్షిప్ ఫీజు పెడితే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి కట్టి మీ అసోసియేషన్ జాయిన్ అవుతారు? సో ఇదే సెటైరికల్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఫిల్మ్ ఛాంబర్ నుంచి కూడా వచ్చింది. ఆ స్టేట్మెంట్ సెటైరికల్ కాదండి, కాదు ఒక మాట అండి, ఇది సెటైరికల్ కానీ కాదండి, వాస్తవం. ఇప్పుడు వాడు బతకలేకపోతున్నారు, అక్కడి నుంచి వాళ్ళకి వస్తున్న డబ్బులు, వాళ్ళకి ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తున్నారు వర్క్ ఉన్న రోజు, ఆ 1000 రూపాయలు వాళ్ళకి సరిపోవట్లా, దాన్ని 1300 చేయమని అడుగుతున్నారు. సింపుల్ లాజిక్ అంతే కదా. 1000 వచ్చే అతనికి ఇంకా 300 పెంచాలి, 30% పెంచడం అంటే ఓకే మీరు చెప్పింది. మరి అసలు ఆ వ్యక్తికి ఆ 1000 ఇవ్వాలంటే ముందు మీరు 2 లక్షలు 3 లక్షలు మీ అసోసియేషన్ కట్టి సభ్యత్వం తీసుకున్నాకే కదా ఆ 1000 సంపాదించుకునే అవకాశం మీరు కల్పిస్తుంది. మరి ఆ 3 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చి కట్టగలరు అతను? సో ఇది వ్యాలిడ్ క్వశ్చనే. బట్ ఒకటేంటంటే మీరు ఏమన్నారంటే ఇప్పుడు ఎవరైనా బయట నాన్ యూనియన్ మెంబర్స్, స్కిల్డ్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు కొత్త వాళ్ళని ఎందుకు తీసుకొచ్చి మేము చేయించుకోకూడదు అని ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేశారు. బట్ మనకి మెజారిటీ క్వశ్చన్ ఎప్పుడు రైజ్ అయింది? ఫిల్మ్ ఛాంబర్ వీళ్ళకి ఎప్పుడైతే అబ్జెక్షన్ చేశారో మీరు మాకు వేజెస్ సరిపోవట్లేదు పెంచండి, మమ్మల్ని ఆదుకోండి, మా పరిస్థితులు బాగలేవు అని అడగట్లా, డిమాండ్ చేస్తున్నారు. ఇది చేయకపోతే మేము అన్నీ బంద్ చేస్తాం, మమ్మల్ని కాదని షూటింగ్లు ఎవరు చేయగలరు, చెయ్యనివ్వనేం, బయట వాళ్ళని రానియం, ఇలా కండిషన్స్ పెడుతున్నారు. కాకపోతే మీరు అన్నదే ఇప్పుడు మనకి మెజారిటీ వీళ్ళందరూ వర్క్ చేసేది ప్రొడక్షన్ ప్రాసెస్లో. సో ఈ ప్రొడక్షన్లో మనకు ఒక ప్రొసీజర్ అలవాటు అయిపోయింది. అంటే ఇప్పుడు హీరో రిజెక్ట్ చేస్తే వేరే హీరో దగ్గరికి వెళ్ళొచ్చు, డైరెక్టర్ కాకపోతే ఇంకో డైరెక్టర్ రావచ్చు, ప్రొడ్యూసర్ ఒకవేళ హ్యాండ్ ఇచ్చినా ఇంకొక ఇన్వెస్ట్ చేస్తారు. బట్ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ వీళ్ళందరినీ తీసుకొచ్చేయడానికి ఒక యూనియన్ అనేది అలవాటు పడిపోయింది, ఈ ప్రొడక్షన్ ప్రొసీజర్ అలవాటు పడిపోయింది. సో దీన్ని ఇప్పుడు మార్చి దీన్ని బ్రేక్ చేసి కొత్తగా ఇవన్నీ అడాప్ట్ చేసుకోవడం అనేది ఈజీ కాదు కదా, జరుగుద్దంట. అసలు ఈ యూనియన్ అనేది ఎలా స్టార్ట్ అయింది? ఆ రోజు కూడా ఇది ఒక కొత్త కాన్సెప్టేగా, స్టార్టింగే లేదుగా. తర్వాత ఫస్ట్ జనరల్గా ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో వాళ్ళు వచ్చారు, వాళ్ళు పనిచేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినవి ఒక కెమెరామెన్ అసోసియేషన్ అని, మేకప్ మెన్స్ అసోసియేషన్ అని, ఇలా ఇవన్నీ స్టార్ట్ చేసుకోవడం. తర్వాత ప్రొడక్షన్ యూనిట్స్ అని, వీళ్ళందరూ ఇవన్నీ పెట్టుకుంది ఆ తర్వాతే కదా. కరెక్ట్. ఇవన్నీ డే 1 నుంచి అయితే లేవుగా. మన కోసం, మన సౌలభ్యం కోసం, మన అవసరాల కోసం, మనకు ఎక్కడన్నా అన్యాయం జరిగినప్పుడు మనకు 10 మంది తోడుండాలి, అసోసియేషన్ కూడా తోడుండాలి ఫైట్ చేయడానికి. అప్పుడు మనం గట్టిగా డిమాండ్ చేయొచ్చు అనేక మనం పెట్టుకుందేగా ఇది, అంతే తప్పితే లేదుగా. సో ఆ రోజు మనం దీన్ని ఎలా డెవలప్ చేసుకున్నాం? అలానే ఈరోజు పరిస్థితులకు తగ్గట్టు మనం ఎప్పుడైతే పరిణితితో ఆలోచించి సమస్యను పరిష్కరించుకోకుండా మొండి వైఖరితో ఇష్టానుసారంగా వెళ్తా అన్నప్పుడు ఏమైంది, మళ్ళీ కొత్త తరం వస్తుంది, కొత్త డెవలప్మెంట్ స్టార్ట్ అయింది, కొత్త అసోసియేషన్లు డెవలప్ అవుతాయి. ఏది అసాధ్యం కాదండి, 4 రోజులు లేట్ అయింది అంతే. ఇవాళ బొచ్చిన మంది ఉన్నారు సినిమా ఇండస్ట్రీ మీద మోస్తూ
బాగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ వదిలేసి ఈ ఫీల్డ్లోకి వచ్చి డైరెక్టర్లుగానే కాదు, కెమెరామెన్లుగానే కానీ, అసిస్టెంట్ డైరెక్టర్లుగానే కాదు, రకరకాల 24 క్రాఫ్ట్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బొచ్చిన మంది ఉన్నారు. స్లోగా కొత్త తరం వస్తారండి. ఆ ఆపర్చునిటీస్ వాళ్ళ మార్కెట్లో మనకు తెలుసు కదా, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు. సో ఆపర్చునిటీస్ క్రియేట్ అయితే బొచ్చిన మంది ఉన్నారు వాటిని యూటిలైజ్ చేసుకోవడానికి. అలానే వీళ్ళందరూ తీసేయాలి వాళ్ళు పెట్టుకోమని నేను చెప్పట్లేదు. దేనికైనా పరిమితులు ఉంటాయి. పరిమితికి మించి మాట్లాడకూడదు, పరిమితికి మించి ఆశించకూడదు, పరిమితికి మించి గొడవకు కూడా వెళ్ళకూడదు. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మొదటికే మోసం వస్తుంది. అంటే ఇప్పుడు వీళ్ళు క్వశ్చన్ చేసింది ఒక నిర్మాత అనేవాడు బాగుంటే సినిమా నడుస్తుంది. ఆ నిర్మాత ఇంకో 10 చిత్రాలు నిర్మిస్తాడు. ఆ నిర్మాతని అందరం కలిసి తినేద్దాం అనుకున్నాం అనుకోండి, ఏమైద్ది రేపు? దర్శకుడైనా సరే నిర్మాతగా 2 రూపాయలు అతని జేబులో మిగలాలి, ఓ 10 రూపాయలతో ఈ సినిమా తీద్దాం అనుకున్నా 9 రూపాయల్లో తీసి 1 రూపాయి నిర్మాత మిగల్చాలి. అప్పుడు నెక్స్ట్ టైం ఆ నిర్మాత మళ్ళీ నన్ను చేరదీస్తాడు, నా కథ వింటాడు, నాకు మళ్ళీ అవకాశం కల్పిస్తాడు. ఒక హీరో అయిన నిర్మాతను దృష్టిలో పెట్టుకొని ఖర్చు పెట్టించాలి. అలానే ఆ సినిమాకి పనిచేసే టెక్నీషియన్లని అందరూ కూడా ఈ నిర్మాత బాగుండాలి, ఈ సినిమా బాగా ఆడాలి, ఈ సినిమా అనుకున్న టైంకి పూర్తి అవ్వాలి, లేట్ కాకూడదు అని ఎప్పుడైతే అందరూ ఆ సినిమాను ఓన్ చేసుకుంటారో ఆ నిర్మాత బతుకుతాడు, ఆ సినిమా ఆడిద్ది, ఆ హీరోకి మంచి అవకాశాలు వస్తాయి, ఆ దర్శకుడికి అవకాశాలు వస్తాయి. ఆ సినిమా యూనిట్లో పనిచేసిన వాళ్ళందరూ ఆ సినిమా నిర్మాతగా నెక్స్ట్ యూనిట్కి కూడా వెళ్ళిపోతారు, క్యారీ అవుతారండి. ఎవరు మార్చుకోరు, చాలా సెంటిమెంటల్గా ఫీల్ అవుతారు. తెలుసా, ఒక సినిమా హిట్ అవ్వగానే వీళ్ళందరూ నాకుంటే ఇంకా మంచి ఇది అనుకుంటారు వాళ్ళు. అదే నేను అడుగుతుంది, ఇవాళ పరిస్థితి ఎలా ఉంది బయట, ఇవాళ పరిస్థితి చూస్తున్నారు అందరూ బయట ఎలా ఉందో, దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మనం కొన్ని ప్రవర్తించాలి. కానీ కొంచెం వీళ్ళు ఇక్కడ కంపారిజన్ తప్పు చేస్తున్నారు. హీరో 100 కోట్లు తీసుకుంటున్నాడు, మా పరిస్థితి ఏంది అంటున్నారు. సరే అంటే ఇది ఇక్కడ పాయింట్ అందరూ 100 కోట్లు తీసుకుంటున్నారా? ప్రతి హీరో 100 కోట్లు తీసుకుంటున్నారా? బట్ అంటే ఈ ప్రొడక్షన్ కాస్ట్ లో వీళ్ళ యూనియన్ తీసుకునే మొత్తం అందరూ తీసుకునే డబ్బు కంటే హీరో రెమ్యూనరేషన్ ఎక్కువ ఉంటుంది. వాస్తవం ఇది. ఒక చిన్న మాట కదన్నా, చిన్న సినిమాలు రావట్లేదా? ఇది చిన్న సినిమా అని చెప్పి మీకు సగం ఇస్తున్నారా? అంటే మరి ప్రొడ్యూసర్స్ చిన్న సినిమా అని చెప్పి మీకు వచ్చే వేజెస్ సగం ఇస్తున్నారా? ఇప్పుడు ప్రొడ్యూసర్స్ చెప్పింది కూడా చిన్న సినిమాలకి సాధ్యం కాదు, చిన్న ప్రొడ్యూసర్లకి సాధ్యం కాదు, అదే అంటుందండి. పెద్ద ప్రొడ్యూసర్లు ఇస్తారన్నట్టు ఇక్కడ చెప్తున్నారు. చిన్నది లేదు పెద్దది లేదండి. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు, పెంచనంట్లో వాళ్ళు కూడా 5 to 10% రీజనబుల్గా పెంచుకుందాం. పరిస్థితులు ఇలా ఉన్నాయి, వాళ్ళు మేము ఇంతే పెంచుతామని కూడా అంటలా. ఈరోజు పరిస్థితులు ఇలా ఉన్నాయి, అర్థం చేసుకోండి. ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదు, ఖర్చు పెరిగిపోయింది మాకు కూడా, ఒకప్పుడు రోజుల్లాగా లేదు, మీరు కూడా అర్థం చేసుకోండి అని చెప్తున్నారు వాళ్ళు. మనం ఎలా మాట్లాడాలి? మనం కూడా ఇప్పుడు గొడవ పెట్టుకునే దూరంతో మాట్లాడినప్పుడు అది సమస్య ఏమైంది? ఇప్పుడు మేము కొత్త టాలెంట్ని తీసుకొచ్చుకుంటాం అనే మాట వాళ్ళు ఎందుకు అనాల్సి వచ్చింది? అంటే వీళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు, మేము మాకు 30% ఇవ్వకపోతే చర్చలు కూడా కాదు, మాకు ఇస్తే 30% ఇవ్వండి, లేదా రేపు నుంచి షూటింగ్స్ బంద్ అంటే ఎవరు శాసిస్తున్నారు? అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్టు కదండి. కరెక్ట్, అది కరెక్ట్ కాదు కదా. యూ కెన్ రైజ్ యువర్ వాయిస్ అగైన్స్ట్ ఎనీథింగ్, బట్ అంటే మీరు కూడా ఇట్ షుడ్ బి ఇన్ ఏ ప్రాపర్ వే. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా ఈ పాయింట్ పక్కన పెట్టి దీన్ని అవకతవకలను ఏరుతున్నారు కదా. అంటే మీ మెంబర్షిప్ ఇంత ఎందుకు తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర అని చెప్పి మీరు కూడా లూప్ హోల్స్ ఎదుగుతున్నారు. ఐ మీన్ ప్రొడ్యూసర్స్ అంతే కదా. మరి ఇప్పుడు హీరోకి 100 కోట్లు ఇచ్చారు అని అడుగుతున్నారు కదా, హీరోకి 100 కోట్లు ఇచ్చారు మీరు ప్రశ్నించారు కదా, వాళ్ళు కూడా అదే ప్రశ్నిస్తున్నారు. మరి నీకు 1000 రూపాయలు ఇస్తే సరిపోవట్లేదు అన్నావు కదా, 1300 ఇవ్వమంటున్నావు కదా 30% పెంచి, మరి మేము కొత్త వాళ్ళు తీసుకుంటాం మాకు 500-600గా దొరుకుతారా అంటారు. ఇప్పుడు ఏం చేయగలవు? నీ అసోసియేషన్ వాల్యూ ఏముంది? నీ వాల్యూ నువ్వే తగ్గించుకుంటున్నావు. నువ్వు చర్చించుకో. ఈ చర్చలు ఒక రోజుతో పూర్తిగా 2 సార్లు కూర్చో, 3 సార్లు కూర్చో, 10 సార్లు కూర్చో. షూటింగ్లు ఆపకూడదు, అది తప్పు. అసోసియేషన్లో కొంతమంది పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళతో కూర్చొని చర్చలు చేసుకోండి. అంటే మీరు అడగంగానే మీరు డిమాండ్ చేస్తే ఈ పొత్తే రేపు ఆపేస్తారా, బెదిరిస్తారా? అంటే ఆ నిర్మాతకి ఎంత నష్టం వస్తుంది? సరే సరే, మీరు అన్న 100 కోట్ల హీరోనే ఉన్నారు, కాసేపు ఆ 100 కోట్ల హీరో సినిమానే ఇప్పుడు షూటింగ్ నడుస్తుంది. ఆయన ఒక సినిమాకి ఇన్ని కాల్ షీట్లని ఇస్తారు, నువ్వు 4 రోజులు షూటింగ్ ఆపావు, 4 కాల్ షీట్లు పోయినాయి, మళ్ళీ ఎప్పుడు దొరుకుతాయి? ఈ లోపల ఆ నిర్మాత నువ్వు చెప్పిన ఆ హీరోకి ఇచ్చిన 100 కోట్లు నీకు ఇచ్చిన డబ్బులు ఆ సినిమాకి పెట్టిన పెట్టుబడు కొన్ని కోట్ల రూపాయలు ఉందిగా. ఆ సినిమా ఇప్పుడు నువ్వు చేసే పనుల వల్ల ఒక 5-6 నెలలు లేట్ అయింది అనుకోండి,
అల్టిమేట్గా నష్టపోతుంది ఎవరు? నువ్వు నష్టపోయావా? నువ్వు నష్టపోయావా? ఒక ప్రొడ్యూసర్ తప్పితే ఎవరు నష్టపోయారు? అవును అది సార్ ఇప్పుడు అది ఆలోచించాలిగా. ఇప్పుడు అదంతా జెన్యున్ కన్సర్న్ మీరు చెప్పిందంతా. బట్ థింగ్ ఏంటంటే నేను రీసెంట్గా విన్నదే, మనకి రీసెంట్గా 1500 నుంచి 1800 కోట్లు 2000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా. ఆ సినిమాకి హీరో ఏమో 300 కోట్లు తీసుకున్నాడని, డైరెక్టర్ 100 కోట్లు తీసుకున్నాడని. అది సుమారు 500 నుంచి 600 కోట్లు బడ్జెట్. సో ఈయన 300 కోట్లు ప్రీవియస్ సినిమా చూస్తే, ప్రీవియస్ సినిమాకి ఈ సినిమాకి 30% హైక్ అయిందా? ప్రీవియస్ సినిమా నాకు తెలిసి ఒక పోనీ మీరు అనుకున్నట్టు ఒక 50 కోట్లు తీసుకుని ఉంటారు. సడన్గా ఆయన 300 కోట్లకి, అంటే మనం ఒక హీరో డిమాండ్ చేస్తున్నప్పుడు అక్కడ పర్సెంటేజ్ చూడలేదు, మల్టిప్లై చేస్తున్నారు. అంటే ఇప్పుడు 1% వచ్చే అతను, అదే ఒక 100 టైమ్స్ వచ్చే అతనికి 5 టైమ్స్ పెంచండి, 3 టైమ్స్ పెంచండి అంటే అక్కడ ప్రొడ్యూసర్ ఎక్కడ వెనకడుగు వేయట్లేదు, మ్యాక్సిమం సముఖంగానే ఉంటున్నారు. బట్ వీళ్ళు అడిగింది 30%. మీరు ఇలా వీళ్ళతో నిజంగానే కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ అమౌంట్. మరి ఎందుకు అది సముఖంగా ఆలోచించట్లేదు? హీరోని కన్విన్స్ చేద్దాం, లేదంటే ప్రొడ్యూసర్స్ అందరూ కూర్చొని మనం హీరోలందరినీ కన్విన్స్ చేద్దాం, కొంచెం మీ రెమ్యూనరేషన్ తగ్గించుకోండి, లేదంటే నెక్స్ట్ సినిమాకి పెంచకండి, మేము వీళ్ళని సాటిస్ఫై చేస్తాం జస్ట్ ఒక స్పాన్ ఆఫ్ పీరియడ్, తర్వాత మళ్ళీ మీకు మేము పెంచుతాం. ఇలా ఎందుకు మనం చూడకూడదు? అంటే సముఖంగా వీళ్ళ వైపు ఆలోచిస్తాం. అసలు ఆ సినిమాకి ఫేస్ వాల్యూ ఆ హీరో అండి. అసలు ఆ హీరో లేకపోతే ఆ సినిమా ఏది? సార్ మీరు అన్న మాట వీళ్ళలో ఏమంటారు తెలుసా? హీరో ఒక్కడే పెట్టుకుని చేసుకోండి, మేము అందరం ఉండం, హీరో ఒక్కడే పెడితే ఇప్పుడు వాళ్ళు అదే అడుగుతున్నారు. మీరు అందరూ మాకు వద్దు, మేము కొత్త వాళ్ళని తీసుకొచ్చుకొని చేసుకుంటాం అంటున్నారు. మరి దానికి వాళ్ళు అదే అన్నారు. ఇప్పుడు మీరు అన్నారు కదా మేము ఉండం, మేము చేసుకోమంటున్నారు కదా. ఎస్ దే ఆర్, వాళ్ళు కూడా అదే అంటున్నారండి. ఇష్టమైన వాళ్ళు రండి, మేము కొత్త వాళ్ళు తీసుకొచ్చి చేసుకుంటాం అంటున్నారు. వాళ్ళేం బతి కూడా అట్లా మేము ఇంత ఇవ్వగలం, ఆ 5-10% ఓకే అయితే ఓకే, లేదా మేము కొత్త వాళ్ళు తీసుకుంటాం, యంగ్ టాలెంట్ ఉన్నారు. ఇవాళ హీరోకి ఒక మార్కెట్ ఉందండి. ఒకప్పుడు ఆ హీరో, ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం, ఒకప్పుడు ఆ హీరోకి ఏంది తెలుగులో చేశారు, ఈరోజు ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యారు. వాళ్ళకి 10 చోట్ల మార్కెట్ ఉంది, వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఒకప్పుడు హీరో సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేసేవాడు? ఎక్కువ సినిమాలు చేసేవాడు. ఇవాళ అల్లు అర్జున్ గారు ఎంత తీసుకున్నారు అంత తీసుకున్నారు అని చెప్తున్నారు. ఆ పుష్ప 2 కోసం ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు ఆయన? 2 years 3 years అయింది. ఎన్ని వర్కింగ్ డేస్ చేశారు ఆ సినిమాని? మరి ఆ సినిమాకి పనిచేసిన వీళ్ళందరికీ ఎంత వచ్చి ఉంటాయి డబ్బుల కింద చెప్పండి. కరెక్ట్. ఒక 3-4 సినిమాలకి వర్క్ చేస్తే ఎంత డబ్బులు వస్తాయో ఒక్కొక్క టెక్నీషియన్ ఆ సినిమా పనిచేసిన వాళ్ళు అంత సంపాదించుకున్నారు. అది నిజం కాదా? అన్ని పని దినాలు వాళ్ళకి పని కూడా కల్పించారు, అవునా కదా? ఆల్మోస్ట్ ఆ సినిమా మామూలుగానే మనం చూసాం కదా, 4 గంటల చిల్లర తీశారు ఆ సినిమా రన్ టైమే. అంటే ఎన్ని వర్కింగ్ డేస్ పని చేసుకుంటారు? ఏమండి, ప్రతిదీ మనం డెప్త్కి వెళ్తే మనం ఒకళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు ఒక ఏళ్ళు అటు చూపిస్తే 4 మన కళ్ళు చూపిస్తాయి. అది మిస్ కాకూడదు. ఇక్కడ అసోసియేషన్ ముసుగులు ఏంటంటే వీళ్ళు మోనోపోలీకి వెళ్ళిపోతున్నారు. అది మంచి పద్ధతి కాదు. అంటే ఇక్కడ ఏంది, అసోసియేషన్స్ అనగానే అందరూ అని కాదు, కొంతమంది ఉంటారండి. మంచి ఎలా ఉంటుందో చెడు కూడా పక్కన అలానే ఉంటుంది. అప్పుడే మంచికి కూడా విలువ తెలిసింది. అలానే ఇక్కడ ఏం జరుగుతుందంటే లోగడ కూడా ఇలాంటివి కొన్ని జరిగినాయి. ఇది మంచి పద్ధతి కాదు. ఎక్కడ మనల్ని ఎందుకండి, కొత్తగా వచ్చే 10 మందిని అడగండి, ఒక అసోసియేషన్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళకి ఇస్తున్న ట్రీట్మెంట్ ఏంటో చెప్తారు. ఎందుకు అలాంటి పరిస్థితులు ఎందుకు? మీ అసోసియేషన్ బలంగా ఉండాలి కదండి. ఒక 10,000 మెంబర్షిప్ పెట్టుకో, ఏమైంది? కాదండి, ఒక 10,000 మెంబర్షిప్ పెట్టుకో, కొత్తగా ఇంకో 1000 మంది జాయిన్ అవుతారు, ఏమైంది? దాంట్లో కేటగిరీస్ కింద పెట్టుకోండి. సీనియర్, 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, వీళ్ళు కూడా ఇవ్వడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు నిజంగా మీరు అన్న మాట తగ్గట్టు వాళ్ళు మెంబర్షిప్ కాస్ట్ తగ్గించారు అనుకోండి, ప్రైస్, వీళ్ళు కూడా 30% హైక్స్ మేము ఇస్తాం ఓకే అని చెప్పి అంటారా? 30% అనేది అసలు అడగకూడదండి, అది తప్పండి, అది కరెక్ట్ కాదు అసలు. వాళ్ళు కాదండి, మనం ఇస్తాం. మన దగ్గర ఒక పని చేసి ఒక ఎంప్లాయీ మనల్ని ఒకేసారి అమాంతం 30% పెంచమంటే మనం ఎలా ఆలోచిస్తాం? ఎవరైనా అంతేనండి. సార్ మా పరిస్థితి ఇలా ఉంది, ఇలా ఏమైనా పెంచండి అని అడిగారు. వాళ్ళు ఇంత కాదు బాబు, ఇంత పెంచుతూ ఉన్నారు. ఆ తర్వాత ఆ చర్చలు ఏంది, కొంచెం అటో ఇటో కొంచెం టైం తీసుకొని చర్చించుకోవాలి. వెంటనే మీరు ఇంతే పెంచుతారా, అయితే రేపు నుంచి అన్ని బంద్, ఎవరు రారు, ఎవరు చేయడానికి లేదు, వేరే వాళ్ళు వచ్చి చేయడానికి లేదు. ఇంతకుముందు మీకు గుర్తుందో లేదు, ఇలాంటి సమస్యలు వస్తుంటే తమిళ ఇండస్ట్రీ నుంచి, మలయాళం ఇండస్ట్రీ నుంచి, బాలీవుడ్ నుంచి కొంతమంది టెక్నీషియన్స్ తీసుకొచ్చి పని చేపిస్తే అప్పుడు కూడా ఇదే సమస్య చేశారు. వాళ్ళందరూ డైరెక్ట్గా వచ్చి ఎట్ట పని చేస్తారు, మా అసోసియేషన్లో సభ్యులు కాదు వాళ్ళని. చాలామంది ఇక్కడ సభ్యత్వం తీసుకున్నారు, వాళ్ళు కూడా డబ్బులు కట్టి. దీనికోసమే బయట వాళ్ళు పని చేయడానికి లేదు, ఈ రూల్స్ పెట్టారు. ఇప్పుడు ఇక్కడ కొంత ఉంటుంది, టాలెంట్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ అల్టిమేట్గా టాలెంట్ ఇంపార్టెంట్.
ఇప్పుడు 100 కోట్ల ఆ హీరోకి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? హీఈస్ టాలెంటెడ్. అలానే ఓ పెద్ద హీరో ఉన్నాడు, ఆయన కూడా ఒక 20-30 కోట్లు తీసుకునే హీరో అనుకుందాం. అలా అని చెప్పి వాళ్ళ అబ్బాయిని అదే 20-30 కోట్లు రెమ్యునరేషన్ ఉన్న హీరోని చేయగలిగాడా? చేయలేరు. టాలెంట్ లేకపోతే అవ్వదండి, టాలెంట్ లేకపోతే అవ్వదు. కృష్ణరాజు గారు ఎలా వచ్చారు? ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ఎలా అయ్యాడు? టాలెంట్. సో వాళ్ళతో పోల్చుకొని వాళ్ళు తీసుకున్నారు, మేము తీసుకున్నాం కాదు. వాళ్ళ సినిమాకి మీరు పనిచేస్తే, మీరు పనిచేసి ఇంకొక చిన్న సినిమాకో ఒక మీడియం బడ్జెట్ ఉన్న సినిమాకి మీకు ఎన్ని పనిదినాలు ఉంటున్నాయి, మనం ఎంత సంపాదిస్తున్నాం, ఆ సినిమాకి మనం ఎంత సంపాదించాం కంపేర్ చేసుకోండి, మీకు అక్కడే వ్యత్యాసం తెలిసింది. అంతేగాని ఏదైనా 30% అనేది అది కరెక్ట్ కాదు. 5-10% వరకు 100% చేయాలి. నేను కూడా కాదంట్లా, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది కాదంట్లా. ఇంకొక విషయం, ఇవాళ దీని ఎలా ఉందంటే ఏదో చీమల పుట్టను కదిలిచ్చినట్టు అయింది. మిగతా ఏ ఇండస్ట్రీతో పోల్చుకున్నా కూడా మన దగ్గరే ఎక్కువ ఇస్తున్నారు, అది కూడా వాస్తవం. కాదని ఎవరు నన్ను చెప్పమనండి, కంపేర్ చేసి కాదని చెప్పమనండి. మన దగ్గరే ఎక్కువ. ఎందుకు? నేను అదే అంటుంది. ఇవాళ అంటే ఒక సైడ్ నుంచి చూడకూడదండి మనం. నేను ఇక్కడ ఏమంటున్నాను, పెంచాలి, నేను అదే చెప్తుంది, పెంచాలి. కానీ కొన్ని పరిమితులు ఉంటాయి ప్రతిదానికి. నాకు ఇంత పెంచితేనే నేను నీ మాట వింటాను, ఇంత పెంచితేనే నేను పని చేస్తానంటే మనం ఊరుకుంటాం? మీ దగ్గర పని చేసే ఒక డ్రైవరు, మీకు ఒక పర్సనల్ అసిస్టెంటు ఈ నెల 20,000, నెక్స్ట్ మంత్ నుంచి 26,000 ఇస్తాను, నా దగ్గర మీ దగ్గర పని చేస్తాను సార్ అంటే మీరేమంటారు? వీళ్ళు యాక్సెప్ట్ చూసుకుంటారు బేసికల్లీ. సార్ నాకు సరిపోవట్లేదు, ఏదైనా పెంచండి సార్, మీ దగ్గర 4-5 ఏళ్ళ నుంచి పని చేస్తున్నా కదా సార్ అన్నప్పుడు మీరు ఎలా ఉంటుంది మీ ఆలోచన విధానం? ఒక 2,000 పెంచుతానంటారు, అతను కాదు అని మీతో నెగోషియేట్ చేసి. అంటే మీరే అన్నారు ఇది 2 ఏళ్ళ నుంచి వెనకాల నడుస్తూ ఇప్పుడు బ్లాస్ట్ అయిందని చెప్పి. సో ఆ 2 ఏళ్ల ముందే ఎవరో ఒకరు రియాక్ట్ అయ్యి ఎంతో కొంత పెంచుంటే ఇది ఇక్కడ వరకు వచ్చేది కాదు. రియాక్ట్ అంటే ప్రాపర్ వేలో అవ్వలేదండి. ఎవరు కాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ చెప్పేది అదే, వీళ్ళు ప్రాపర్ వేలో లేరండి. ప్రాపర్ వేలో వెళ్తే అసలు ఇట్లా ఉండదండి సమస్య అనేది. ప్రాపర్ వేలో వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటే, ఇప్పుడు నిన్న నిర్మాతలు కూడా అందరు కూర్చొని ఎట్లా మాట్లాడుకున్నారండి ఏకదాటిగా, అలానే కూర్చొని మాట్లాడుకోవాలండి. వీళ్ళు సడన్గా వచ్చి ఇట్లా బంద్ చేసేస్తాం ఈ లేవు, అది తప్పు, అది తప్పు, అసలు ఇప్పుడు చేయకూడదు. సో యాక్చువల్లీ మన డెమోక్రటిక్ కంట్రీలో స్ట్రైక్ అనేది మనం చాలా పాజిటివ్గా చూస్తాం. అంటే ఏంటంటే మనకి అన్యాయం జరుగుతున్నప్పుడు నిరసన. బట్ ఇంకొక వైపు ఉంది, ఇంకొక విధానం ఎలా అంటే బ్లాక్ మెయిలింగ్ మెథడ్ అంటాం. దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? 100% బ్లాక్ మెయిలింగే. నేను రేపు నుంచి షూటింగ్లు ఆపేస్తున్నా, 30% పెంచుతావా లేకపోతే ఆపేయమంటావా? మరి బ్లాక్ మెయిల్ కాక ఏంటిది? అసోసియేషన్లు ఉన్నాయి కదా, చర్చలు జరపండి, ఓ టైం పీరియడ్ పెట్టుకోండి, ఓ 30 days పెట్టుకోండి, ఓ 45 days పెట్టుకోండి, ఏమైందండి? ఓకే, ఇది అప్రోచ్ బాగుండేది. ఒక 45 రోజులు టైం, ఈ లోపల చర్చలు నడుస్తాయి కదండి. ఓకే, ఇప్పుడు అందరూ ఆ చర్చలో పాల్గొనే మీ అసోసియేషన్ ప్రముఖులు, లేకపోతే అటు ప్రొడ్యూసర్కి సంబంధించిన వాళ్ళు, కౌన్సిలింగ్ సంబంధించిన సభ్యులు అందరూ అందుబాటులో ఉండాలిగా, వాళ్ళు కలుసుకోవాలిగా. వాళ్ళు ఇప్పుడు ఈరోజు ఒక మీటింగ్లో ఒకటి జరిగింది, ఆ మీటింగ్ రాలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, లేదు కొన్ని ప్రొడక్షన్ హౌస్లు ఉంటాయి కంటిన్యూస్ సినిమాలు చేస్తున్న వాళ్ళు, మరి వాళ్ళతో వీళ్ళు కూడా కమ్యూనికేట్ అయ్యి కూర్చొని చర్చించి, బాబు ఇది పరిస్థితి అని, అలానే బాబు నువ్వు 30 కాదమ్మా, నువ్వు ఎట్లా చూడండి అమ్మా, మిమ్మల్ని కన్విన్స్ చేయాలి. ఇదంతా ఒక ప్రాసెసే కదా, ఏదో మనం ఊరికి ఎలా కూర్చొని అంటే టైం ఇచ్చుంటే కొంచెం నిజంగానే అప్రోచ్ బాగుండేది. కొంచెం మేబీ ఎవరో ఒకరు అగ్రీ అవ్వడం, ఏదో ఒకటి చేయడం, వీళ్ళు తగ్గడం వాళ్ళు తగ్గడం అనేది ఉండేది. ఇది డైరెక్ట్ వార్ డిక్లేర్ చేసినట్టు. ఎప్పుడైనా ఒకటేనండి, మనకి రైట్స్ అనేది అందరికి ఉంటుంది. రైట్, నాకు ఇది కావాలి, నేను ఇది ఆశిస్తున్నాను, లేకపోతే నాకు ఒక అసోసియేషన్ ఉంది, మా రైట్స్ని కాపాడటానికి మాకు ఇలా చేయండి, మాకు ఇది ప్రొవైడ్ చేయండి అడగడం తప్పే కాదు. కానీ ద వే వి బిహేవ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. కరెక్ట్. అది అంటే బేసికల్లీ నాకు కావాల్సింది నువ్వు ఇపోతే రేపటి నుంచి నేను రాను. ఇప్పుడు మీ దగ్గర పనిచేసే ఒక డ్రైవర్ అయినా మీరు ఇచ్చే శాలరీ సరిపోట్లా, మిమ్మల్ని అడిగాడు, లేదమ్మా అన్నారు, రేపొద్దు నుంచి రానంటే ఊరుకుంటారా?
అదే వేరే వాళ్ళని చూసుకుంటా అంటారు, ఇప్పుడు అదే అన్నారు అన్నారు. ఆ మంత్ అయిపోయేదాకన్నా రావాలి కదా, అవును అవును. ఇట్స్ ఏ బాధ్యతగా. అలానే దానికి కూడా టైం ఉంటుంది చర్చలకు కూడా. ఇప్పుడు ఇటు కూర్చోగానే అయిపోదండి. అంతే. ఇప్పుడు ఆ పాకెట్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ ఎవరి జేబులోంచి పోవాలి అవన్నీ? ప్రొడ్యూసర్. సో వాళ్ళతో మాట్లాడాలిగా, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని కూడా వీళ్ళు కన్విన్స్ చేయాలి, ఒక డెసిషన్ తీసుకోవాలిగా. పైన కూర్చొని నలుగురు మాట్లాడుకుంటూ అయిపోద్దా? సో ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు షూటింగ్ ఆపేశారు, ఇదే కసితో ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఇవాళ 100 మంది ప్రొడ్యూసర్లు ఏం లేరండి, మొత్తం కలిపి 10 మంది ఉన్నారు అంతే, గట్టిగా సినిమాలు తీసేవాళ్ళు. ఆ 10 మంది కూర్చొని మాట్లాడుకునే వాళ్ళ ఒక్క నెల రోజులు 30 రోజులు షూటింగ్ లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏంది? ఎన్ని అసోసియేషన్లు నిలబడతాయి? వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకొని వస్తారు, వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుంటారు. ఎందుకంటే కింద స్థాయి కార్మికులు ఉంటారు, వాళ్ళకి పూట గడవాలి. గడవటమే కదండి, వాళ్ళకి ఈ వారం వచ్చే డబ్బులు వస్తేనే వాళ్ళ ఆ రొటీన్ లైఫ్ స్టైల్ ప్లానింగ్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ అద్దెలు కానివ్వండి, వాళ్ళ పిల్లల చదువులు కానీ, మంచి చెడు వాళ్ళ అవసరాలు తీర్చుకునేది. ఇంకొక రిక్వెస్ట్ రైజ్ చేశారు, అంటే ఏంటంటే ఎప్పుడు పేమెంట్స్ అప్పుడు ఆన్ సెట్స్ పే చేయడం, లేదంటే అది మంచిది, అది ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు, చెయ్యాలి కూడా, తప్పేం కాదు. ఎందుకంటే ఈ మధ్య కొంచెం పరిస్థితులు బాగాలేవు కాబట్టి కొన్ని సినిమాలు బిజినెస్ కాకపోయినా, లేకపోతే నిర్మాత ఏదైనా ఆర్థిక ఇబ్బందులు, కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి అది అడిగారు, దానికి నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను కూడా కాదన్ను. ఏ రోజు దా రోజు చేయటం వాళ్ళు అడగడం తప్పు కాదు. అది ఒకవేళ రోజువారీ కుదరకపోతే కనీసం వీక్లీ పేమెంట్స్ అని పెట్టుకోవచ్చు. అదే అంటే ఎన్ని చర్చలండి, ఇవన్నీ కూర్చొని సానుకూలంగా మాట్లాడుకోవాలండి. ఎప్పుడైనా ఒక డిస్కషన్ అనేది ఆన్ ద స్పాట్, నాకు ఇప్పుడే డెసిషన్ కావాలంటే ఒక కోర్టు పోయినా కూడా ఇవ్వదండి. కోర్టు కూడా నేను చెప్పేది వింటది, మీరు చెప్పేది వింటది, మన ఇద్దరికి టైం ఇస్తుంది కోర్టు, వాయిదాలు వేస్తుంది. ఎందుకు అనుకున్నారు వాయిదా అనేది? ఎందుకు అనుకున్నారు? అవుట్ ఆఫ్ ద కోర్ట్ మన ఇద్దరం ఏదన్నా కాంప్రమైజ్ అవుతాం, ఎవరో పెద్ద మనుషులు మనల్ని ఇచ్చేస్తారు, నేను నష్టపోకుండా నువ్వు నష్టపోకుండా మంచి జరగాలి అని ఒక సదుద్దేశంతో చేస్తారు ఆ పని. ఈ లోపల ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుంటారు వాళ్ళు, ఎవరు ఫెయిర్, ఎవరు జెన్యూను, ఎవరు చెప్పింది కరెక్ట్ అని తెలుసుకుంటారు కూడా. సో మల్టిపుల్ వేస్లో అది ఉపయోగపడిద్ది అనేది అక్కడ మీనింగ్. నాకు హడావుడిగా వెళ్ళిపోయి జడ్జిమెంట్ ఇవ్వమంటే కుదరదు ఎక్కడ. అలానే ఇక్కడ కూడా అంతే, ఇది వచ్చేది చిన్న విషయం కాదండి. డిన్నర్ దాకా 1000 ఇచ్చిన అతనికి 1050 రూపాయలు ఇవ్వమని అడగట్లా, 1300 ఇవ్వమంటున్నాం. 30%, ఇట్స్ నాట్ 1 or 2%. ఏముందంటానికి. సో ఇట్ విల్ టేక్ టైం. సో కొంచెం ఓపికతో ఉండాలి. చర్చలు అనేది ఎప్పుడైనా ఓపికగా జరగాలి, ఓ మంచి వాతావరణం జరగాలి, కంగారు పడకూడదు. అసోసియేషన్లో కూడా అందరు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడకూడదు, వాళ్ళల్లో కూడా కాస్త పద్ధతిగా మాట్లాడేవాళ్ళు, ఓర్పుతో మాట్లాడేవాళ్ళు, కూర్చొని వాళ్ళ ముందు వాళ్ళకి ఏమేం కావాలో అన్ని కరెక్ట్గా చర్చించుకొని ఆ తర్వాత అవతల వాళ్ళతో కూడా మాట్లాడాలి. సో ఇప్పుడు బేసికల్లీ వీళ్ళు సడన్ గా ఇప్పటికిప్పుడు మేము ఆపేస్తున్నాం అని చెప్పడం వల్ల మొదటిగా మోసం వస్తుంది వాళ్ళకే అని అంటున్నారు మీరు. ఇప్పుడు ఇది ఇలానే కంటిన్యూ అయితే ఆల్రెడీ కొన్ని జరుగుతున్నాయి. కొంతమంది అసోసియేషన్కి వ్యతిరేకంగా కొంతమంది కార్మికులు పనిచేస్తున్నారు, వాళ్ళు అసలు టాలరేట్ చేయట్లేదు. వాళ్ళు కూడా వీళ్ళు అడిగేది కరెక్ట్గా లేదని, ఎందుకంటే బయట వాళ్ళని తెచ్చుకుంటా అన్నారు. యాజ్ పర్ లేబర్ యాక్ట్ మీకు రైట్ ఉంది, అసోసియేషన్ కింద ఉన్నోడే పెట్టుకోవాలని రూల్ ఎక్కడ లేదు చట్టంలో. పని కల్పించాలి కదా, నిరుద్యోగులకు పని కల్పించడమే కదా ఇక్కడ గవర్నమెంట్కి కూడా కావాల్సింది. సో వీళ్ళు కొన్ని ఏంటంటే అదే చెప్పట్లా, అతిగా లాగితే ఏమైపోయింది, తెగుద్ది అంటారు, ఆ పరిస్థితి వస్తుంది. ఇంకేం లేదు, ఇది ఇంకో 10 రోజులు ఇలా కంటిన్యూ అయిందంటే అదే జరిగింది. ఒకవేళ వీళ్ళు తగ్గేదేలే అంటే ప్రొడ్యూసర్స్ ఇంకా తగ్గేదేలే అని అంటారు పక్క మీరు అనేది. ఏమంటే డబ్బులు తీసుకునేవాళ్ళు, పని చేసి డబ్బులు తీసుకునే వాళ్ళే డిమాండ్ చేస్తే పని కల్పించి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఏమండి, వాళ్ళకి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి? అంటే బేసికల్లీ ఇప్పుడు నాకు అవకాశాలు ఇవ్వండి అని రోజు వాళ్ళ ఆఫీస్ చుట్టూ ఎంతమంది తిరుగుతున్నారు? అవునా కదా? నువ్వు స్కిల్డ్, నేను కాదంట్లా, నువ్వు స్కిల్డ్, నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నావు, నీలో టాలెంట్ ఉంది, నేను కాదంట్లా. అలాగే నీలో ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, విచక్షణ ఉండాలి. ఈ కోల్పోయినప్పుడు ఏమైంది, ఇవేమీ పనికిరావు. సో ఓపికతో సాధించాలి ఏదైనా, అవునా కదా? కరెక్ట్. స్ట్రైక్ అనేది కూడా పోయి ఒక రోజు పోయి ఏదో దొమ్మి చేస్తారో హడావిడి చేస్తే స్ట్రైక్ కాదు, అది ఓపికతో చేస్తారు. అర్థమైంది మీకు? అలానే వీళ్ళు కూడా వాళ్ళ డిమాండ్స్ అక్కడ పెట్టారు. పెద్దల దగ్గరికి వెళ్ళండి, కలవండి, పెద్ద పెద్ద హీరోలు అందరూ మీకు ఉన్నారు కదా, వెళ్ళి కలవండి, మీ బాధలు చెప్పుకోండి. వాళ్ళు కూడా అసోసియేషన్లతో మాట్లాడతారు, నిర్మాతలు చెప్తారు, సానుకూలంగా వెళ్ళిద్ది. అంతేగాని రేపు నుంచి ఈ డెసిషన్ అంటే ఎలా ఉంటుంది? తప్పు కదా. కరెక్ట్. ఇప్పుడు నిర్మాత నష్టపోతాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే రేపు నుంచి కొన్ని షూటింగ్స్ ఉంటాయండి, ఆ లొకేషన్లకి అన్నిటికీ పర్మిషన్లు తీసుకోవటం, అక్కడ డబ్బులు పెట్టేయటం, అన్నీ రెడీ చేయటం,
అక్కడ నటించే ఆర్టిస్టులకి కూడా బయట నుంచి కూడా కొంతమంది వస్తారు, వాళ్ళకి హోటళ్ళు ఫ్లైట్ టికెట్లు అన్నీ బుక్ అయి ఉంటాయి. సడన్గా క్యాన్సిల్ అంటే ఎవరు నష్టపోవాలి అదంతా? అవునా కదా? ఏ రోజు పని చేసింది నాకు ఆ రోజు సాయంత్రం నాకు డబ్బులు ఇచ్చేయాలని మీరు అడుగుతున్నారు. మరి ఈ పోయినవన్నీ నిర్మాత ఎవరి దగ్గర పోయి తెచ్చుకోవాలి, ఎవరిని అడగాలి? సో అందుకని ఇది పద్ధతి కాదు. ఏదైనా కూడా కూర్చొని పద్ధతిగా మాట్లాడుకొని చేసుకుంటేనే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. డిమాండ్ చేసి ఎలా పడితే అలా చేసి వెళ్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది. అసోసియేషన్ మనుగడకు కూడా ప్రశ్నార్థకరమే. అంటే వాళ్ళే సమస్యను సృష్టించుకున్నారు. సో అంటే మీరు బాగా చెప్పారు. అంటే ఈ కేసు ఎలా జరిగితే వీళ్ళు తగ్గపోతే వీళ్ళు తగ్గరు, మొదటికి మోసానికి వస్తుంది అని చెప్పి అన్ని కేసెస్ చెప్పారు. సో ఇన్ని కేసెస్లో ఏ కేసు జరిగే అవకాశం ఉంది అంటే ఫైనల్గా అంటే ఏం జరిగే అవకాశం ఉంది కొన్ని రోజుల్లో? ఒకటి సార్, ఏది జరిగినా మంచి జరగాలని కోరుకోవటం వరకే మన పని. ఇప్పుడు గొడవబడి అది పాడయ్యి 10 మందికి ఇక్కడ ఉపాధి పోయి అటు ప్రొడ్యూసర్స్ ఇబ్బంది పడి అలా ఎప్పుడు కోరుకోకూడదు. ఇండస్ట్రీ బాగుండాలి, కార్మికులు బాగుండాలి, కళాకారులు బాగుండాలి, సినిమా చూసే ప్రేక్షకులు బాగుండాలి, థియేటర్లకు రావాలి, సినిమా బాగా ఆడాలి. అప్పుడే వీళ్ళందరికీ ఉపాధి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.